హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద గోల్డెన్ క్లౌ. పిల్లలకి నూడిల్స్ అంటే చాలా ఇష్టం కదా. దాన్ని కూడా చాలా ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా నూడిల్స్ని బాయిల్ చేయడానికి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని, అలాగే కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ కూడా వేసుకొని నీళ్ళని తెల్ల కాగనివ్వాలి. ఉప్పు ఆయిల్ వేయడం వల్ల నూడిల్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా చక్కగా వస్తాయి. నీళ్లు బాగా మరిగిన తర్వాతనే నూడిల్స్‌ని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ యిప్పీ నూడిల్స్ తీసుకున్నాను. మీకు నచ్చిన నూడిల్స్‌ని తీసుకోండి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు నూడిల్స్‌ని వేసుకొని, మరీ మెత్తగా అయిపోకుండా కొంచెం పలుగ్గా ఉండేట్టుగా తీసి స్ట్రైనర్‌లో వేసి పక్కకు పెట్టుకోండి. నూడిల్స్ కొంచెం చల్లారేలోపు కావాల్సిన వెజిటేబుల్స్, పన్నీర్‌ని కూడా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం నూడిల్స్‌లో వేయాల్సిన మసాలానన్నిటిని ఒక బౌల్‌లో వేసి పక్కకు పెట్టుకుందాం. ఫస్ట్‌గా సోయా సాస్, వెనిగర్, నేనిక్కడ పిజ్జా సాస్ వేశాను. అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోండి. ఈ మసాలాలు కొంచెం ఎక్కువ తక్కువైనా ఏమీ కాదు. ఇవన్నీ కలిపి ఈ విధంగా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్న తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకొని, బటర్ వేడిగా అయిన తర్వాత బాగా సన్నగా తురుముకున్న అల్లం వెల్లుల్లిని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక పన్నీర్ క్యూబ్స్‌ని కూడా వేసి ఒకసారి వేయించుకోండి. పన్నీర్ చప్పగా ఉండకుండా ఉండడం కోసం నేనిక్కడ ఉప్పు వేసి వేయిస్తున్నాను. అలాగే ముందుగా కలిపి పెట్టుకున్న సాసెస్ అన్నిటిని కూడా ఇందులోకి వేసుకోండి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న వెజ్జెస్‌ని కూడా వేసుకొని, వెజ్జెస్ అన్నిటికి కూడా మనం వేసిన సాస్ బాగా అప్లై అయ్యేట్టుగా కలుపుకోవడమే. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్‌ని కూడా వేసుకొని, ఇలా 2 గరిటెలుంటే గనక తీసుకొని హై ఫ్లేమ్ మీదనే ఈ విధంగా కలుపుకోండి. మొత్తం కలిసిందనుకున్నాక మనకి నూడిల్స్‌తో పాటు ఇచ్చే మసాలా పైగా కొంచెం నేను స్ప్రింగ్ ఆనియన్ కూడా వేశాను. ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాత ఇంక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చూడటానికి చాలా బాగున్నాయి కదా! టేస్ట్ కూడా బావుంటుంది. అలాగే ఫుల్ వ్లాగ్ కావాలితే ప్లే బటన్ పైన క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్